వైపు ఉన్నటువంటి కాలనీకి వచ్చాం. ఈ కాలనీ సమస్యలని పరిశీలించేందుకు రాగా ఈ కాలనీలో మొత్తం నీటి సమస్య అనేది మనకి ఈ ప్రాంత ప్రజా హక్కుల వేదిక దృష్టికి తీసుకుని రావడం జరిగింది. గతం నుంచి ఈ కాలనీ 2012-13 సంవత్సరంలో ఆనాటి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి గారు కాలనీ ఏర్పాటు చేశారు. అందరికీ కూడా పేదలందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంత ప్రజలు నీటి సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, రోడ్డు సమస్య అనేటువంటిది ఈ ప్రాంతంలో ఉంది. ఇప్పటి వరకు కూడా రోడ్లు అనేటువంటిది లేకపోవడం, చీకట్లో మగ్గుతున్నారు ఈ ప్రాంత ప్రజలు. ఈ ప్రాంతంలో పాములు, విషపు జంతువులన్నీ కూడా తిరుగుతుంటాయి. అందువల్ల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే ఇటు వీరి మున్సిపాలిటీ, గతంలో మున్సిపాలిటీ వాళ్ళు నీళ్లు తోలుతున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు ఇది మా పరిధిలో కాదు, ఇది మున్సిపాలిటీ పరిధి కాదని కనిగిరి మున్సిపాలిటీ వాళ్ళు చెబుతున్నారు. అదేవిధంగా ఇది చాకిరాల పరిధి అని చెప్పి వాళ్ళు చెప్పడం, చాకిరాల వాళ్ళు అడిగితే ఇది కనిగిరి మున్సిపాలిటీది, మాకు సంబంధం లేదు అని చెప్పడం వల్ల సమస్య అనేటువంటిది ఇక్కడ తీవ్రంగా ఉంది. ఈ సమస్య ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు తప్ప ఈ సమస్య పరిష్కారానికి అనేటువంటిది మార్గం అనేటువంటిది చూడటం లేదు. ఇది తక్షణమే గౌరవ శాసనసభ్యులు తక్షణమే ఈ సమస్య పరిష్కారానికి మార్గం చూపాలి. ఎందుకంటే అర్బన్ కాలనీ అనేటువంటిది అటు తుమ్మగుంట రెవెన్యూ పరిధిలో కొంత ఉంది. రెవెన్యూ పరంగా ఆనాడు పట్టాలు ఇచ్చేటప్పుడు తుమ్మగుంట రెవెన్యూ కొంత ఇచ్చారు. అలానే చాకిరాల రెవెన్యూ కింద ఈ భూములు ఇవ్వడం ద్వారా ఈ సమస్య అనేటువంటిది ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఈ సమస్య పరిష్కార మార్గం చూడాల్సినటువంటి అవసరం శాసనసభ్యుల వారి మీద ఉంది. తక్షణమే వీళ్ళకి ఈ అర్బన్ కాలనీ ప్రాంత ప్రజానికానికి మొత్తంగా ఈ అర్బన్ కాలనీ అనేటువంటిది ఏ ప్రాంత పరిధిలోకి వస్తుంది అనేటువంటిది మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందా, లేకపోతే చాకిరాల కిందకి వస్తుందా, లేకపోతే తుమ్మగుంట కిందకి వస్తుందా అనేటువంటిది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే నిబంధనలు మేరకే వాళ్ళు వార్డు వారీగా డివైడ్ చేశారు. కానీ ఇది ఏ వార్డు కిందకు వస్తుంది అనేటువంటిది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం తేల్చలేదు. అందువల్ల అభివృద్ధికి చాలా దూరంగా ఉంటుంది. ఈ అభివృద్ధికి దూరంగా ఉండటం వల్ల ఈ ప్రాంత ప్రజలు కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. తక్షణమే ఎమ్మెల్యే ముక్కు ఉగ్గ నరసింహారెడ్డి జోక్యం చేసుకొని ఈ ప్రాంతంలో పర్యటించి ఈ ప్రాంతంలో తక్షణమే రోడ్లు వేయాలి, నీటి సౌకర్యం కల్పించాలి, డిప్ బోర్ వేసి ఈ ప్రాంతంలో వీళ్ళందరికీ కూడా నీటి సౌకర్యం కల్పిస్తే కొత్తగా ఇల్లు కట్టుకోవాల్సినటువంటి వాళ్ళు కూడా ఇల్లు కట్టుకుంటారు. ఆ విధంగా ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే చొరవ చేసి అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, ఎంపీడీఓ గారు కానీ దీన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా మేము తీసుకుని వెళ్తాం. తక్షణమే ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించవలసిందిగా కోరుతున్నాం.